Welcome to Doondi the AI creator. Today topic is Mahasivaratri. February 26 రోజున చేయవలసినవి 1. మహాశివరాత్రి నాడు ఏమి చేయాలి? 2. ఉపవాసం ఎలా చేయాలి? 3. జాగరణ ఎలా చేయాలి? 4. అభిషేకం ఏ సమయంలో చేయాలి? 5. గర్భిణులు బాలింతలు చేయొచ్చా అన్న అంశాలు గురించి తెలుసుకుందాం. మహాశివరాత్రి నాడు ఏమి చేయాలి? అవి ఏంటో చూడం. ఒక జన్మంతా చేయాల్సిన సాధన ఒక్క శివరాత్రి రోజున చేస్తే చాలు. 1. ఉపవాసం. 2. జాగరణ. 3. శివాభిషేకం మరియు పూజలు. మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం. ఉపవాసం అంటే తినకుండా ఉండటం కాదు, భగవంతుడుకు దగ్గరగా ఉండటం, సేవించడం. మన శరీరం శక్తి కోసం మితంగా పండ్లు మరియు పాలు తీసుకోవచ్చు. లేదు ఆరోగ్యం ఉన్నాను అంటే పూర్తిగా మహాశివరాత్రి రోజు నిరాహారంగా ఉపవాసం చేయండి. మహాశివరాత్రి రోజున జాగరణ ఎలా చేయాలి? జాగరణ అంటే శివపార్వతులు ధ్యాసలో, శివ నామస్మరణతో, పాటలు పాడుతూ, అభిషేకాలు చేస్తూ, ప్రవచనాలు వింటూ, ధ్యానం చేస్తూ, శ్లోకాలు పఠిస్తూ రాత్రి అంతా మేలుకొని భగవంతుడు సేవలో ఉండటం జాగరణ మరియు ఉపవాసం. ఎవరు 5 గురు చేయరాదు? అనారోగ్యం ఉన్నవారు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలు చెయ్యకపోవడం ఉత్తమం. మీ శరీరం సహకరించే వరకు భగవన్నామస్మరణ చేసుకోండి, ప్రవచనాలు వినండి, తరువాత నిద్ర చెయ్యండి. అభిషేకం, పూజలు ఏ సమయాల్లో చేయాలి? ఫిబ్రవరి 26 సాయంత్రం 6 గంటల నుంచి 27 ఉదయం 6 గంటల లోపు ఎప్పుడు చేసిన మంచిదే. అత్యంత శుభ సమయం ఏంటి? అర్ధరాత్రి లింగోద్భవం మరియు బ్రహ్మ ముహూర్తంలో అభిషేకాలు చేయడం లేదా చూడటం. శివయ్య శక్తివంతమైన మంత్రము మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహదేవాయ తే నమః. సాక్షాత్తు శివుడు చెప్పిన మంత్రం 11 సార్లు జపిస్తే అఖండ సిరి సంపదలు మీకు, మీ కుటుంబ సభ్యులకి. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇలాంటి వీడియోస్ కోసం డూండి ది AI క్రియేటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.